కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోకి తెలంగాణకి సంబంధించి మరిన్ని హామీలను యాడ్ చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీపై వేసిన కమిటీకి చక్కెర ఫ్యాక్టరీపై హామీలకే దిక్కులేదు. ఇంకా అదనపు హామీలా అంటూ విమర్శిస్తోంది బీజేపీ. మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ బీజేపీ ఎంపీ అరవింద్ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయానికి సంబంధించిన ఈ 5 న్యాయ 25 గ్యారెంటీతో పాటు ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. ఇలా తెలంగాణ కోసమని ప్రత్యేకంగా 5 సూత్రాలు 5 ఏదో పేరు పెట్టిరు, న్యాయాలు గీయాలు అని పెట్టిరు. అందులో గల్ఫ్ బోర్డే లేదు. నీకు రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెట్టేది ఉంటే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలకు ఎందుకు నిలబడుతున్నారు, ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు మీ కేంద్ర పార్టీయే మీతోటి సింక్రనైజ్ లేదు. 15 ఆగస్టుకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మీ జాతీయ మేనిఫెస్టోనేమో రుణమాఫీల మీద కమిషన్ వేస్తా అంటున్నది. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, మరి ఒక ప్రత్యేకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని. ఈయననేమో మన దేవుళ్ళ దేవతల మీద ఒట్టేస్తున్నాడు. 15 ఆగస్టు అంటున్నాడు. ఆడ మీ నేషనల్ మేనిఫెస్టోనేమో కమిషన్ వేస్తా అంటున్నది రైతు రుణమాఫీల మీద. నువ్వేమో ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ కమిటీ వేసుకున్నావు. ఆ కమిటీ బేకార్ కమిటీ అని నువ్వే అంటున్నావు. ఆ రిపోర్ట్ వేస్ట్ రిపోర్టు నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నా ఇష్టం ఉన్న గుడ్లు నేను పెడతా అని నువ్వు అంటున్నావు. శ్రీధర్ బాబుకి దామోదర్ రాజనరసింహ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాజీనామా చేసి పడేయాలండి. కనీసం ఆ కమిటీలకే రాజీనామా చేయండి. జీవన్ రెడ్డి అభ్యర్థి కూడా ఉన్నారు. మీరున్న కమిటీ వేస్ట్ అంటుండు మీ ముఖ్యమంత్రి. ఏంటికి వేసిండు మరి కమిటీ? పికనికి వేసిండు.